ఈ రాకా మనుషుల నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలేవు. ఓహో, మీరు రాకా ముఠా వాళ్లను మాట. ఇప్పుడు ఏం కావాలి? మిమ్మల్ని చంపుతానన్న నీరు ఇదిగో సర్దార్. అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన దానివి ఎంత భయంకరంగా ఉంటావు అనుకున్నాను. నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు జాలి వేస్తుంది. నాకే తెలియటం లేదు. ఆడపిల్లవు అంత ప్రతిజ్ఞ చేయకూడదు. పిల్లను కాదురా, నీ పాలిటి పిడుగును. నా ముందు ఇలా మాట్లాడగలిగిన నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. చేతగాని ప్రతిజ్ఞలు చేసి చావుకొని తెచ్చుకో. అసలు ఎందుకు చేశావు ఈ ప్రతిజ్ఞ? ఘోరంగా నా తల్లిని చంపినందుకు. నిన్ను కూడా అంత క్రూరంగా చంపడానికి వచ్చాను. చావడానికి వచ్చి చంపుతానని బెదిరిస్తే ఫలితం ఏంటో తెలుసా? తెలుసు. చంపేది నేను, చచ్చేది నువ్వు. ఆ విషయం తెలిసేది నేను, నువ్వుగా. దీన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటు కట్టే తీసుకెళ్ళ. బాగా పెట్టండి. పగపగమండే ఈ మంటల్లో నా శత్రువులు మాడి మచ్చైపోవాలి. అమర్, నీ చావు కళ్ళారా చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా. నా కోరిక ఈనాడు నెరవేరుతుంది. ఈ మంటల్లో నువ్వు కొంచెం కొంచెంగా కాలి దిక్కులేని తాగుతొస్తుంటే నేను చూసి ఆనందించే సమయం ఇప్పుడు వచ్చింది. నన్ను చంపినంత మాత్రాన ప్రపంచాన్నే జయించాలని మాత్రం విరవేగదు. మంచికి సమాధి కట్టాలని ప్రయత్నించిన దుర్మార్గులందరికీ చివరికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ఇది మాత్రం నిజం. నీలు, నీ శక్తికి మించిన ప్రతిజ్ఞ నిన్ను నిలువున దహించబోతుంది. నువ్వు ఈ మంటల్లో కాలుతూ ఉంటే నా కడుపు మంట చల్లారుతుంది. రాక, నన్ను కాలుస్తావు గాని నిజాన్ని మాత్రం కాల్చలేవు. ఆ నిజం నిప్పై ఒక రోజున నిన్ను సమూలంగా దగించి వేస్తుంది. అరే రాక, ఇలా రారా. ఏమిట్లా కూసావు పిల్లినాయ? పిల్లికి కూడా సమయం వస్తే పులి అవుతుందిరా. ఆ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. లోనికి వాడి మనుషులు రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి వాడి అంతు తేల్చండి. వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ అందరూ? ఆ ద్రోహులు వస్తున్నాను. మీ సర్దార్ చేసే ఆఖరి పోరాటం. వాళ్ళందరికీ ఇక్కడే గోరీలు కట్టి నా పేరు ఎంచుకుంటా. త్వరగా అందరూ పడి.
నేను వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. నేను నిన్న క్షమించడమా? ప్రపంచంలో ఏ వస్తువైతే దొరకదో అటువంటి తల్లి ప్రేమకు నన్ను దూరం చేశావు. నా జీవితంలో నిప్పులు చెరిగిన నువ్వు కావలసిందే. సభాష్ నీలు, ఈ రోజున నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇన్ని సంవత్సరాల శ్రమ ఫలించింది. అవును, నేనే రాకా. నిన్ను కాల్చిన ఈ నీరు ఎవరో తెలుసా? ఎవరు? నీ కన్న కూతురు. నేను నా కూతురా? అవును, నీ కూతురే. ఆ రోజు నా లక్ష్మిని బలవంతంగా చెరిచావు. నీ పాపానికి ఫలితంగా లక్ష్మికి పుట్టిన బిడ్డ ఈ నీలు. బాబా బాబా చెప్పు, బాబా చెప్పు. రాకా నా తండ్రియా? రాకా నా తండ్రియా? చెప్పు బాబా చెప్పు. అవునమ్మా, అవునమ్మా, రాకా నీ తండ్రి అమ్మా. అమ్మా నేను, అమ్మా నేను, నువ్వు నా కన్న కూతురు. కన్న కూతురు జీవితంతోనే చెలగాటమాట దుర్మార్గుడినమ్మా. నన్న భగవంతుడు కూడా క్షమించడమ్మా. జై, నీళ్ళు నా కూతురని ముందే తెలుసుంటే నా కళ్ళల్లో పెట్టుకు పెంచుకుని లక్ష్మికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవాడు. నన్ను క్షమించు జై. అమ్మా నేను, అమ్మా నేను నా అవసాన దశలో ఒకే ఒక కోరిక తీర్చమ్మా. నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. నేను సంతోషంగా చచ్చిపోతానమ్మా. నాన్న నాన్న